నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ యొక్క బ్యూటీ కోసం ఎన్నో రకాలైనటువంటి మార్కెట్లో దొరికేటటువంటి కెమికల్స్ని వాడి ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. బ్యూటీ అనేటటువంటిది ఆహారంతోనే మొదలవ్వాలి. న్యూట్రో కాస్మెటిక్స్ అనేటువంటి కొత్త సబ్జెక్ట్ని పరిచయం చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. న్యూట్రాసూటికల్స్ విన్నాం, న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ విన్నాం, బట్ ఈ న్యూట్రో కాస్మెటిక్స్ ఏంటి అని అంటే పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే కూడా మీ యొక్క చర్మం, అలాగే హెయిర్, నెయిల్స్ అనేటటువంటివి దాని యొక్క ఎన్హాన్స్మెంట్, కలర్ అవనివ్వండి, లేకపోతే కురులు ఎక్కువగా పెరగటం అవనివ్వండి, ఈ యొక్క బ్యూటీ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటే కూడా మీ యొక్క అందం ఎలా పెరుగుతుంది, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే లేదా ఎటువంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మీ అందం మరింత రెట్టింపు అవుతుంది అన్న విషయాల్ని ప్రముఖ న్యూట్రిషనిస్టు గౌతమ్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు. నమస్తే. ఈ రోజుల్లో అందంగా ఉండాలి అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళ కలరా ఇంకోట పక్కన పెడితే అందంగా కనిపించాలి, మన ప్రజెన్స్ అనేటటువంటిది అందంగా కనిపించాలి, నలుగురు దృష్టి నా పైన ఉండాలి అనేటటువంటి ఒక సదుద్దేశం, ఒక కోరికతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్టర్నల్ బ్యూటీస్, ఎక్స్టర్నల్ అటువంటి కెమికల్స్ని కానీ లేకపోతే ఎవరో ఏదో చెప్పినటువంటి ఇవి కానీ తీసుకుంటూ ఉంటారు. అసలు బేసిక్ అనేటటువంటిది ఆహారం. అంటే ఆహారం వల్ల కూడా మన యొక్క అందాన్ని 10 రెట్లు పెంచుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల మన అందాన్ని 10 రెట్లు పెంచుకోవచ్చు. సో ఇది మన చేతుల్లో ఉండేది. తక్కువ ఖర్చుతో అందాన్ని కొని తెచ్చుకోవక్కర్లేదు. సో మనం తినే ఆహారంలోనే ఏ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, ఏ ఆహారాన్ని తీసుకోవటం వల్ల మన అందం 10 రెట్లు పెరుగుతుంది అన్న విషయాన్ని చెప్పండి. బేసిక్గా స్కిన్ హెల్త్ అంటాం. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్కిన్ హెల్త్ అన్నది స్కిన్ క్వాలిటీ కానీ లేకపోతే టెక్స్చర్ కానీ ఇవి తగ్గిపోతూ వస్తుంటుంది. అయితే నాకు ఎంత ఏజ్ అయినా కూడా నా స్కిన్ హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ ఈజ్ వాటర్. సో హైడ్రేషన్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉంటే స్కిన్ యొక్క ఇలాస్టిసిటీ నేచర్ అంటాం అనమాట. సో ఎందుకంటే స్కిన్కి ఆ గుణం ఉంది కాబట్టి ఈ ఇలాస్టిసిటీ నేచర్ ఒకటి మెయింటైన్ కావాలి. అలాగే ఫ్రీ రాడికల్స్, బాడీలోంచి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ లేకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ లేకపోతే టాక్సిన్స్ని మనం బాడీ నుంచి బయటికి తరచూ పంపించేసుకుంటూ ఉండాలి. దానికోసం కూడా వాటర్ కన్జంప్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే మన బాడీలోనే ఇప్పుడు ఈ మధ్య మీరు వినుండొచ్చు గ్లూటాథయోన్ అని చెప్పేసి బాగా ఫేమస్ అయిందనమాట. ఈ గ్లూటాథయోన్ అన్నది మన బాడీలోనే రిలీజ్ అవుతుంటుంది, లివర్లో సింథసిస్ మన బాడీలోనే జరుగుతుంటుంది, లివర్లో ఎస్పెషలీ. సో సిస్టిన్ అలాగే ఇంకా రెండు ఎంజైమ్స్ ఉన్నాయి, అమినో యాసిడ్స్ అంటాం వాటిని. ఈ అమినో యాసిడ్స్ మన బాడీలో ఎప్పుడైతే ఉంటాయో ఆ 3 అమినో యాసిడ్స్ కలిపి ఈ గ్లూటాథయోన్ని మనం సింథసిస్ చేస్తాయి అన్నమాట. అయితే చాలా మట్టుకు ఈ లివర్ ఇష్యూస్ ఉండటం అంటే సరైన పౌష్టికాహారం లేకపోవడం వలన ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఫ్యాటీ లివరే. సో ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే అదర్ లివర్ ఇష్యూస్ ఏదున్నా కూడా ఈ గ్లూటాథయోన్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. తద్వారా కూడా స్కిన్ హెల్త్ అనేది పాడైపోతుంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలామంది సరే నా స్కిన్ పాడైపోతుంది, ఏదైనా డీటాక్స్ డ్రింక్ ఇవ్వండి, లేకపోతే నా ఏజ్ బయటపడిపోతుంది, ఏదైనా కవర్ చేసుకోవాలంటే ఏదైనా హెల్త్ డ్రింక్ ఇవ్వండి, డీటాక్స్ డ్రింక్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటుంటారు అనమాట.
సో వీళ్ళకి మేము చెప్పేదంతా ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెక్ చేసేది వాళ్ళ లివర్ ఎలా ఉందో చెక్ చేస్తాం. లివర్ పర్ఫెక్ట్గా ఉందంటే ప్రాబ్లం లేదు, కానీ అలా చెక్ చేసినప్పుడు లివర్లో చాలా ఇష్యూస్ బయటపడతాయి. ఈ మధ్యన 40-50% ఎవరైతే ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే, అందుకే చూడండి మీరు ఎప్పుడైనా ఎవరైతే వెయిట్ తగ్గిపోతారో లేకపోతే వెయిట్ రిడక్షన్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఒక 5 years వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్కిన్ గ్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్లో ఆటోమేటిక్గా ఈ గ్లూటాథయోన్ సింథసిస్ అవుతుంది. ఎవరికైతే ఈ గ్లూటాథయోన్ పర్ఫెక్ట్గా సింథసిస్ అవుతుందో వాళ్ళకి పర్వాలే, కానీ 75% ఆఫ్ జనాలకి ఈ గ్లూటాథయోన్ సింథసిస్ అనేది సరిగ్గా జరగదు, ఎందుకంటే లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి. సో ఆల్కహాల్ తాగే వాళ్ళకి కూడా ఈ గ్లూటాథయోన్ డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళు మనం ఈజీగా కనిపెట్టచ్చు. మీరు చూడండి, చాలా ఫేస్ అంటే రఫ్గా అయిపోతుంది, వాళ్ళ ఏజ్ ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ ఆ ఇష్యూస్ అనేవి కొన్ని గమనించవచ్చు. ఎందుకంటే ఈ నికోటిన్ వలన స్కిన్ సెల్స్ అన్నవి డ్యామేజ్ అయిపోతుంటుంటాయి. ఈ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి కూడా తగ్గిపోయి బాడీకి చాలా ఇష్యూస్, స్కిన్కి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. అంటే గ్లూటాథయోనిన్ అంటే బ్యూటీ స్కిన్ అనేటటువంటిది 100% గ్లూటాథయోనిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ అలాగే విటమిన్ సి కూడా. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే వైటమిన్ ఈ కూడా చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ విటమిన్ ఈ అన్నది చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏబిసి అంటాం, ఈ ఏబిసి వైటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మన బాడీ యొక్క స్కిన్ యొక్క టెక్స్చర్ని మెయింటైన్ చేయాలన్నా, అలాగే ఇలాస్టిసిటీని మెయింటైన్ చేయాలన్నా బి కాంప్లెక్స్, ఎస్పెషల్లీ B6 అలాగే B12 చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ విటమిన్ D3, అలాగే ఐరన్, తర్వాత జింక్, తర్వాత సెలీనియం, మ్యాంగనీస్ అండ్ మెగ్నీషియం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో, మినరల్స్తో పాటు ఇవి కూడా. సో L-గ్లూటాథయోనిన్ అనేటువంటిది బేస్. సో దీనికి గనక L-గ్లూటాథయోనిన్ ప్రొడక్షన్తో పాటు ఇవి కూడా ఉంటే గనక చాలా మంచిది. అండ్ అలాగే మీరు ఒక ఫ్రూట్ వినుని ఉంటారు, కోకం అని చెప్పేసి, చాలా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ కోకం అనేది మహారాష్ట్ర, గోవా ఇటు సైడ్లో చాలా ఫేమస్ ఫ్రూట్ డ్రింక్ అనమాట. అది మంచి డీటాక్స్, డైజెషన్స్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే లివర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఎనీ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళకి ఈ కోకం డ్రింక్ అనేది చాలా బాగా ఫేమస్ అనమాట, తీసుకుంటూ ఉంటారు తరచు. సో కోకంని గనక మనం గ్లూటాథయోన్తో మిక్స్ చేస్తే ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లో యాక్చువల్గా కొన్ని అంటే సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒక 50 years వచ్చినా సరే వాళ్ళ స్కిన్ అంటే మేకప్ అనేది పక్కన పెట్టండి, బట్ వాళ్ళ స్కిన్ అనేటువంటిది కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మెయింటైన్ చేయడానికి కారణం ఈ బ్యూటీ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఒక 25-30% అయితే 75% వాళ్ళు న్యూట్రిషనల్ ఫుడ్, న్యూట్రిషన్. ఎందుకంటే వాళ్ళందరికీ న్యూట్రిషనిస్ట్ ఉంటారేమో కదా, వాళ్ళు గైడెన్స్ అంత ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా. ఈవెన్ నా దగ్గరికి వచ్చే కొంతమంది సిల్వర్ స్క్రీన్ యాక్టర్స్ కానీ, లేకపోతే నాకు తెలిసిన కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొంత ఫ్రెండ్స్, కజిన్స్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ, డెఫినెట్గా వాళ్ళు యూజ్ చేసే న్యూట్రిషన్లో, న్యాచురల్ న్యూట్రిషన్లో ఈ గ్లూటాథయోన్ ఒక పార్ట్ అనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఈ గ్లూటాథయోన్ రిచ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఎవరైతే, నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని ఫుడ్స్, అలాగే కొంతమందికి అవి తింటే కానీ లివర్లో ఈ గ్లూటాథయోన్ అనేది సింథసిస్ సరిగ్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి కొంతమంది, బేసిక్గా వెజిటేరియన్స్ ఎప్పటి వరకు అయితే వాళ్ళ ఫుడ్ ఆరోగ్యం కానీ, లేకపోతే ఫుడ్ కానీ, వ్యాయామం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని స్వెట్ ద్వారా టాక్సిన్స్ని కనుక అన్నీ బయటికి పంపించుకోగలరు. హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఎస్పెషల్లీ మన స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఈ స్వెట్ ద్వారా ఈ టాక్సిన్స్ బయటకు పంపించుకోగలిగితే స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ స్వెట్ రాదు, స్వెట్ వస్తే కానీ దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాం. అయితే ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఒక పేషెంట్ అడిగినప్పుడు, సార్ మీకు డైలీ స్వెట్టింగ్ వస్తుందంటే, బాగా ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది సార్ నాకు అంటే, ఎంతసేపు వర్కౌట్ చేస్తారని అంటే, సార్ వర్కౌట్ చేయండి సార్, ఏసీ ఆఫ్ చేసేసుకుంటే నాకు స్వెట్ వచ్చేస్తుంది అంటారు. సో ఎక్కువగా ఏసీలో స్పెండ్ చేసినా కూడా స్కిన్ టెక్స్చర్ కానీ క్వాలిటీ కానీ కూడా పాడైపోతుంది. సో మన రూమ్ టెంపరేచర్ అంటే 25 degrees to 26 degrees మనం ఏసీని కనుక కూడా మెయింటైన్ చేసుకుని కొంచెం ఎక్కువ అవర్స్ మనం స్పెండ్ చేసినా కూడా ఇష్యూస్ అనేవి రావు. కానీ 17, 16 కూల్గా ఉండకూడదు, 16-17 వరకు పెట్టేసుకొని రగ్గులు కప్పేసుకుని పడుకుని పోతారు చాలామంది. అది సమ్మర్ కానివ్వండి, వింటర్ కానివ్వండి. సో ఇలాంటప్పుడు కూడా పోర్స్ ఓపెన్ అయ్యి, మన స్కిన్ పోర్స్ ఓపెన్ అయ్యి
బాడీలోంచి ఉన్న టాక్సిన్స్ బయటికి రావాలి స్వెట్ ద్వారా. ఓకే. సో ఎప్పుడైతే ఈ పోర్స్ పూడుకుపోతాయో, మట్టి చేరుకోవడం వల్ల కానీ, లేకపోతే మన బాడీలో కొన్ని ఫుడ్ పార్టికల్స్ అంటే ఎక్స్ట్రాస్ ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ పోర్స్ అనేవి పూడిపోతుంటాయి. సో ఈ పోర్స్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే స్టీమ్ బాత్కి వెళ్ళటము, లేకపోతే హాట్ వాటర్తో కొంచెం స్నానాలు చేయటము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంటే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే గోరుతో పోయేది గొడ్డలతో వచ్చింది అన్నట్టుగా. సో ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే కనుక స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కోకము తర్వాత L-గ్లూటాథయోనిన్ ఈ రెండిట్ల కాంబినేషన్లో మార్కెట్లో ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి? ప్రస్తుతానికైతే లేవు కానీ బట్ తొందరలో అయితే కనుక డెఫినెట్గా ఎవరంటే GVSK న్యూట్రాసిటికల్స్ వాళ్ళు ఆ ప్రోడక్ట్తో వస్తున్నారు. అది వచ్చిందంటే కనుక చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అది. ఓకే. సో ఈ బ్యూటీకి అనేటువంటిది న్యూట్రో కాస్మెటిక్స్లో ఒక మంచి చాలా మంచి ప్రోడక్ట్ అది. ఓకే. సో ఈ L-గ్లూటాథయోన్తో పాటు ఇంకొక మినరల్స్ ఫుడ్ ఏ విధంగా చెప్తారు, మీరు సజెషన్ ఏమి ఇస్తారు? మెయిన్గా తీసుకునే వైటమిన్ C రిచ్ ఫుడ్స్ కానీ, అలాగే మన బాడీకి కావాల్సిన సమపాలనలో కావాల్సిన మినరల్స్ అంటే ఎస్పెషల్లీ సెలీనియం, జింక్ అండ్ మ్యాంగనీస్ ఏవైతే అనుకున్నాం, మెగ్నీషియం ఏవైతే అనుకున్నాం, ఇవి ఎస్పెషల్లీ చెర్రీస్ అంటే అలాగే బెర్రీస్ అంటాం, అంటే ఆల్ బెర్రీస్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్న ఆకుకూరలు కూడా మన స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది డీటాక్సిఫికేషన్లో. సో న్యాచురల్ డీటాక్సిఫైయర్ ఎవరైతే మన లివర్ ఉందో, ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ డీటాక్సిఫికేషన్ జరిగి స్కిన్ హెల్త్ అనేది ఇంకా 1000 times రెక్టిఫై అవుతుంది. ఇప్పుడు చూశారు కదా, మనకి యాక్చువల్గా ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ యొక్క కెమికల్స్తో పాటు మన రోగాలను కూడా కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. సో కాబట్టి మీరు కనుక ఈ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగి ఈ యొక్క గ్లూటాథయోనిన్ ఉన్నటువంటి కానీ, లేకపోతే ఒక మంచి రెమెడీ కోకం ఫ్రూట్ జ్యూసెస్ తాగటం వల్ల కానీ మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఈ యొక్క అందాన్ని పెంచుకోవటం జరుగుతుంది. ఏదో పై పూతలు పూసుకుని తర్వాత మళ్ళీ మేకప్ తీగానే మరోలా కనిపించకుండా ఉండాలి అని అంటే కనుక మీరు ఈ యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకుని ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్తో పాటు మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని, మినరల్స్ రిచ్ ఫుడ్ని తినాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.